ఇదొక పెద్ద మిస్‌కన్సెప్షన్. చాలా మంది ఏంటి హరిత యోగా ట్రైనర్ బట్ స్టిల్ ఏంటి ఇన్ని టాకింగ్ వీడియోస్ చేస్తుంది. యోగాసనాలు చూపిచ్చి ఈ ఆసనానికి పొట్ట తగ్గుతుంది, ఈ ఆసనానికి కాలు తగ్గుతుంది అని చెప్పొచ్చు కదా అనుకుంటున్నారు. బట్ నో. నేను చాలా వీడియోస్ ఉన్నాయి యూట్యూబ్‌లో గాని, ఇంటర్నెట్‌లో గాని. మీరు ఇది చేయండి మీ పొట్ట తగ్గిపోతుంది. ఆ ఆసనం వేయండి మీ నడుము నొప్పి ఎగిరిపోతుంది. ఇదేదో చేయండి మీ బీపీ తగ్గిపోతుంది అని. బట్ ప్రతి ఇండివిడ్యువల్ ఆసనానికి దాని బెనిఫిట్స్ ఉన్నప్పటికీ, మీరు ఆ ఒక్క ఆసనం వేసినంత మాత్రాన ఏమీ జరగదు. మీ డే టు డే లైఫ్‌లో హౌ ఈస్ యువర్ లైఫ్ స్టైల్? మీరు ఏ టైంకి పడుకుంటున్నారు? ఎన్ని అవర్స్ ఆఫ్ స్లీప్ ఉంది? హౌ మచ్ ఆర్ యూ బీయింగ్ హైడ్రేటెడ్? అండ్ మీరు ఎలాంటి ఫుడ్ తింటున్నారు? మీ ప్రోటీన్ ఇంటేక్ ఎలా ఉంది? మీ మాక్రో సాటిస్ఫై అవుతున్నాయా? మీ మైక్రో సాటిస్ఫై అవుతున్నాయా? మీరు ఎక్సర్సైజ్ చేసేటప్పుడు అన్ని మజిల్ గ్రూప్స్‌ని టార్గెట్ చేసుకుంటున్నారా లేదా? స్ట్రెంథెనింగ్‌కి చేస్తున్నారా? కార్డియో ఎక్సర్సైజెస్ చేస్తున్నారా? ఫ్లెక్సిబిలిటీ చేస్తున్నారా? ఇవన్నీ టుగెదర్‌గా మనకి ఫిట్‌నెస్ అనేదొస్తుంది. వెయిట్ లాస్ పాసిబుల్ అవుతుంది. ఓవరాల్‌గా ఒక హెల్తీ లైఫ్ స్టైల్ ఒస్తుంది. సో, ఈ ఒక్క ఆసనానికి ఇదేదో బెనిఫిటు, ఆ ఒక్క ఆసనం వేస్తే ఆ ఒక్క బెనిఫిటు అలాంటిదేది ఉండదు. డెఫినైట్‌లీ ఆ పర్టిక్యులర్ ఆసనం వలన పర్టిక్యులర్ మజిల్స్ మోర్‌గా స్టిమ్యులేట్ అవుతాయేమో, పర్టిక్యులర్ మజిల్స్ ఎక్కువగా ఎంగేజ్ అవుతాయేమో గానీ, ఆ ఒక్క ఆసనం వల్ల మీకు జరిగిపోయే వండర్స్ ఏవి ఉండదు. అలాంటి మిస్‌కన్సెప్షన్స్ నుంచి బయటికి రండి.